మెళకువగా ఉండండి. 2 మాటలు నాతో చెప్పండి. నిలకడ, మెళకువ. రాత్రిలో మెలకువ కాదు, ప్రార్థనలో మెలకువ. అంటే అర్థం ఏంటంటే, అర్ధరాత్రి నీకు ప్రార్థనలో మెలకువ వచ్చినా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది అర్ధరాత్రి నిద్రలో మెలకు వస్తే అటు దొల్లుతారు, ఇటు దొల్లుతారు, బయట వాకింగ్ చేస్తారు, మళ్ళీ ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటారు, ఒక సినిమా పాటలు పెట్టుకుంటారు, ఇంకేదో చూసుకుంటూ కూర్చుంటారు. అది కాదు ప్రార్థనలో మెలకువగా ఉండడం అంటే. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్. నీకెప్పుడు మెలకు వస్తే అప్పుడు, నీకెప్పుడు డేంజర్ ఏదన్నా జరుగుతుంది అని అలాం కొన్నిసార్లు మనకి మోగుతుందండి, అవునా కదా? కొన్ని ప్రమాదాలు దేవుడు ముందే హెచ్చరిస్తాడు. వెళ్ళకు, నువ్వు బయటకు వెళ్ళకు, ఇవాళ ఇంట్లో కూర్చో అంటాడు. మనం అనుకుంటాం దేవుడా అది లేకపోతే ఏదోలే పోతే పోన్లే అనుకొని వెళ్ళిపోతామండి. కొన్నిసార్లు దేవుడు చాలా సైలెంట్గా విస్పర్ చేస్తాడు, ఏదో కీడు రాబోతుంది, ఏదో ప్రమాదం పొంచింది, జాగ్రత్త అని. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రమాదం వచ్చినా నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. అది ప్రార్థనలో మెలకువగా